హలో హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. సంక్రాంతి పండుగ గురించి షాపింగ్ అయిపోయిందా? లేకపోతే బెస్ట్ శారీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అలాంటి కలెక్షన్ అయితే మీ గురించి తీసుకొచ్చానండి. ఈ వ్లాగ్ అయితే మీ గురించి అలాగా ఆలోచిస్తుంటే. శారీస్ అయితే ఎప్పుడులాగే సూపర్ బెస్ట్ శారీస్ అండి. మన బడ్జెట్‌లోని మంచి ఫ్యాబ్రిక్ తోటి ట్రెండీగా ఉన్న శారీస్. ఇంకో స్పెషల్ ఏంటంటే వ్లాగ్‌లోని వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ అవి కూడా రెడీమేడ్ మాట. తప్పకుండా మీకైతే వ్లాగ్ నచ్చుతదండి. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. నేను కూడా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. కలెక్షన్‌లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి మంచి మెజెంటా కలర్ శారీ అండి. శారీ కలరే కాదండి. శారీ డిజైన్ అయినా, ఫ్యాబ్రిక్ అయినా, అలాగే ప్రైస్ అయినా అద్దిరిపోయిందన్నమాట. చాలా బాగుంది. మనకి యాప్‌లో ఏమి ఇచ్చారంటే ఇది మనకి బెనారసి సిల్క్ అని ఇచ్చారు. బట్ టచ్ చేస్తే అలా అనిపించట్లేదండి. ఇలా ఉందన్నమాట. శారీ అంతా బూటీ వచ్చి ఇలా రెండు వైపున సేమ్ బోర్డర్స్‌తో వచ్చింది. మీకు ఐడియా ఉందా? 10 ఇయర్స్ బ్యాక్ లక్ష బుట్ట లక్ష బుట్టి శారీస్ అని వచ్చింది. దాని తర్వాత అదే మనకి డాలర్ శారీ అని వచ్చింది ఫ్యాబ్రిక్. జార్జెట్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా! సేమ్ అదే ఫ్యాబ్రిక్ మాట. ఫ్యాబ్రిక్ అయితే అలాగే ఉంది. ఈ శారీ కూడా శారీ అంతలా చిన్న ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది. మొత్తం శారీ అంతా ఇదే ఉందండి. దగ్గర చిన్న బుట్టి ఉంది. ఇంకా బార్డర్ వచ్చినప్పటికి ఇలా రెండు వైపున సేమ్ బార్డర్. అది కూడా కొంచెం యూనిక్ బార్డర్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందండి. 4-5 కలర్ చాయిస్ అయితే ఉందన్నమాట మనకి. ఈ కలర్ చాలా బాగుంది కదా! మెజెంటా కలర్ మీద ఈ బుట్టి కూడా మనకి గోల్డ్ కాదండి. కొంచెం కాపర్ షేడ్‌లో అయితే వచ్చిందన్నమాట. ఇలా వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా వచ్చింది. మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. శారీ అంతా చూసేద్దాం మొత్తం ఓపెన్ చేసేసి. ఇది బ్లౌజ్ అండి. 1 మీటర్ అయితే వచ్చిందన్నమాట. డిజైన్ వచ్చినప్పటికి మనకి బార్డర్‌కి ఎలా డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ మొత్తం ఇలా వచ్చిందన్నమాట. సరే ఇది బార్డర్ డిజైన్ కదా! ఇదే డిజైన్ ఇలా కంటిన్యూస్‌గా ఉందండి. 1 మీటర్ ఫ్యాబ్రిక్ బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చినప్పటికి ఇక్కడ నుంచి మళ్ళీ శారీ కంటిన్యూస్. పళ్ళు కూడా సేమ్ అదే డిజైన్ అండి. బ్లౌజ్‌కి ఎలాగుందో అలాగే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకి శారీ కంటిన్యూస్ ఫుల్ బూటీ చాలా బాగుందండి. శారీ అంతా బుట్టి వచ్చింది. చాలా బాగుంది. కొంచెం ట్రెండీగా అయితే ఉన్నది శారీ కలెక్షన్. ఈ డిజైన్ అంతాను ఇలా వచ్చింది. మన శారీ అండ్ పార్ట్కి వచ్చాము. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చాలా బాగుందండి. సూపర్గా ఉంది శారీ అయితే. ఇందులో కలర్స్ 4 ఆర్ 5 కలర్స్ ఉందండి. ఎల్లో ఉంది, రెడ్, గ్రీన్, ఇంకో ఇదో కలర్, ఒక కలర్ ఏదో ఉందండి. చాలా బాగుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. చాలా బాగుంది. మెత్తడ్ ఫ్యాబ్రిక్ మాట. మనం ఎలా కట్టుకుంటే అలా మౌల్డ్ అవుతుంది. రిచ్ పళ్ళుతో చాలా బాగుందండి శారీ అయితే. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇందులో చాలా కలర్ చాయిస్ ఉంది. మీకు ఏ కలర్ అంటే కలర్ తీసుకోండి. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది మాట. పర్సనల్గా నాకైతే బాగా నచ్చింది మెజెంటా కలర్. మీరు ఈ శారీకి దీనికి వచ్చిన బ్లౌజ్తో పేరప్ చేసుకోండి. లేకపోతే లెమన్ ఎల్లో బెనారసి సిల్క్ తీసుకుని దాంతో పేరప్ చేసుకోండి. మెజెంటా లెమన్ ఎల్లో సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రెండు సేమ్ కలర్ కదా, అందువల్ల చెప్తున్నాను అనమాట. మీరు అలా కాంట్రాస్ట్ కలర్లో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి లింక్స్ లేవక్క, లింక్స్ పెట్టట్లేదు అంటున్నారు కదా, నేను పెడుతున్నానండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లింక్స్ కూడా పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. బట్ కొంతమందికి రీచ్ అవ్వడం లేట్గా అవుతుందన్నమాట. కారణం ఏంటంటే ప్రెసెంట్ యూట్యూబ్లో చిన్న బగ్ వస్తుందన్నమాట. దానివల్ల కొంతమంది వీడియో కూడా లేట్గా రీచ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్స్ కూడా మీకు మేబీ అపియర్ అవ్వట్లేదు, కనబడట్లేదేమో. అలా చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుందండి. మేము కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. తొందరగానే క్లియర్ అయిపోద్దంట. సో అదనమాట. దానికి మీకు ఇంకో సొల్యూషన్ ఏంటంటే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళకైతే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ రీచ్ అయిపోద్ది అనమాట. అదొక సొల్యూషన్ అయితే ఉంది. నాకు తెలిసింది చెప్పాలనుకున్నాను, చెప్పేస్తానండి. చాలామంది కామెంట్ చేస్తారు మీరు ఎందుకు పెట్టట్లేదు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఎందుకు పెట్టట్లేదు, లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. మీకు రీచ్ అవ్వడం కొంచెం లేట్గా రీచ్ అవుతుంది కారణం అది. ఇంకా శారీస్ విషయానికి వస్తే శారీస్ అయితే సూపర్గా ఉందండి. ఇది ఇళ్ళ కలర్ చాయిస్ కూడా ఉంది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. కలెక్షన్ బాగున్నప్పుడు చూసిన వెంటనే ఎవరైనా ఆర్డర్ పెట్టేసుకుంటారు కదండి. వాళ్ళైనా నేను వెంటనే దగ్గర ఒక 100 శారీస్ ఉంటాయి. ఫస్ట్ 100 ఆర్ 150 మెంబర్ చూసిన వెంటనే అవి స్టాక్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అదనమాట విషయం. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండి. టీల్ గ్రీన్ అంటారు కదా, స్కై బ్లూ అనాలి, ఎందుకంటే టీల్ గ్రీన్ అనాలి. టీల్ గ్రీన్ ఇంకా ఈ మెరూన్ కలర్ జెరీ బార్డర్ అనమాట. చాలా పెద్ద బార్డర్, చాలా బాగుందండి. యూనిక్ కలర్ కాంబినేషన్ ఇదైతే, ఇలా రెండు కలర్స్ రావడం. దానికి శారీ కూడా ఏంటంటే మనకి కొంచెం లైట్ కలర్ ఉంది, బట్ వింటేజ్ లుక్ అయితే ఉంది. కారణం ఏంటంటే బార్డర్ అనమాట. ఈ బార్డర్ వల్ల చాలా బాగుందండి. బార్డర్ చూసారా. శారీ ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ అని చెప్తున్నారు కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చారనమాట, మీషో యాప్లో అయితే ఇచ్చారు. అలాగా శారీకి కింద వైపు పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇలాగా కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది, పై వైపులా చిన్న బార్డర్ వచ్చింది.
చాలా బాగుందండి. బార్డర్ కలర్‌లో బ్లౌజ్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అసల. ఆ గ్రీన్, ఈ మెరూన్ ఎంత బాగుంది చూడండి. ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాట మనకి ఇలాగొచ్చింది. కాటన్ సిల్క్ అన్నీ ఇచ్చారు డిస్క్రిప్షన్‌లోని. కొంచెం మనకైతే సాఫ్ట్ సిల్క్ టైప్ అయితే ఉంది. ఇలా సాఫ్ట్ సిల్క్ అయితే ఉంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చినప్పటికి 1 మీటర్‌కి పైనే ఉంది. 1 మీటర్ అంటే మనకి ఇక్కడికి వస్తది. ఇలా షోల్డర్ నుంచి కొలుచుకుంటే ఇంకా ఇంత ఎక్స్ట్రా ఉంది. ఒక 10 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు. శారీ లెంత్ కూడా పర్వాలేదు బానే ఉంది. ప్లెయిన్ కాదండి, చిన్న లైన్స్ ఉన్నది. మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చిన్న లైన్ అయితే ఉందన్నమాట. చూసారా, చిన్న లైన్ ఉంది. ఇంకా ఈ బార్డర్ ఉంది కదా, శారీకి వచ్చిన బార్డర్ మనకి ఫుల్ స్లీవ్ అయితే కవర్ అయిపోద్దండి. చాలా బాగుంది. ఫస్ట్ వింటేజ్ లుక్ అని చెప్పాను కదా, నాకు ఈ బ్లౌజ్ చూస్తే అనిపించింది. బార్డర్ ఇంకా బ్లౌజ్ చూస్తే అనిపించింది అనమాట. చాలా బాగుందండి. పళ్ళు అయితే కొంచెం చిన్న పళ్ళు వచ్చిందండి, ఇంతే వచ్చింది అనమాట. ఇంకా శారీ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ. శారీలో కూడా చిన్న స్ట్రైప్స్ మీకు లైట్ కలర్లో చూస్తే కనబడుతుంది. లైన్ ఎక్కడ వచ్చిందో చిన్న స్ట్రైప్ లా వచ్చింది చూసారు, ఇలా వచ్చింది అనమాట. సేమ్ బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి, ప్లెయిన్ కాదు. చిన్న లైన్ ఉంది. శారీ కూడా చిన్న లైన్ ఉంది. ఇంకా ఇలా బూటీస్ వచ్చింది, డైమండ్ షేప్లో బూటీస్ అన్నమాట. జెరీ బూటీస్ అండ్ ప్రింట్ కాదు, ఇదంతా బూటీ జెరీ అండి. ఇలాగొచ్చింది. చాలా కొత్తగా ఉంది కలెక్షన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం స్పెషల్ లుక్ అయితే ఉంది కదా, శారీ కలర్ కాంబినేషన్ అయినా శారీ బూటీ అయినా చాలా చాలా బాగుంది. ఇలాగ వచ్చింది అనమాట. శారీ అండ్ పార్ట్ సూపర్గా ఉందండి. శారీ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్. చెప్పాను కదా వింటేజ్ లుక్ ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఈ బ్లౌజ్ చూసిన వెంటనే అలా కనిపించింది. పెద్ద బార్డర్ వచ్చి మెరూన్ కలర్ చాలా బాగుందండి. ఇది మనకి చక్కగా స్లీవ్కి ఇలాగా ఇంకా అసలు ఖాళీ లేకుండా మొత్తం స్లీవ్, ఎల్బో స్లీవ్స్కి చక్కగా కవర్ అయిపోద్ది అనమాట. చాలా పెద్ద ఫ్యాబ్రిక్ ఇచ్చారు, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. శారీ చాలా బాగుంది, చాలా బాగుంది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. పళ్ళు కొంచెం చిన్నదనమాట, కానీ చాలా బాగుందండి శారీ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదా. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే మాత్రం అద్దరిపోద్దండి. ఈ లైట్ గ్రీన్కి డార్క్ కలర్ మెరూన్ బ్లౌజ్ సూపర్ సూపర్గా ఉంది. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. ఇది కొంచెం నాకు యూనిక్గా అనిపించింది అనమాట, ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే. శారీకి ఫ్రంట్ వైపు చూస్తారు కదా, ఒకసారి బ్యాక్ వైపు చూసేయండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. బార్డర్ జెరీ వీవింగ్ అయినా శారీ జెరీ వీవింగ్ అయినా సూపర్గా ఉందండి. పైకి వచ్చినట్టు అలాగేం లేదు. జస్ట్ శారీస్ అని 700 నుంచి 800 లోపల రేంజ్ శారీస్ అనేది, పెద్ద కాస్ట్ కూడా కాదు. చాలా బాగుంది. బడ్జెట్లోనే మంచి కలర్ చాయిస్, అలాగే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాల్సి చూసిన వెంటనే లింక్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఆక్వా బ్లూ ఇంకా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ ఇంకా లైట్ ఆక్వా బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే. శారీ అంతా మనకి సిల్వర్ జెరీ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి. శారీ రేంజెస్ కూడా మనకి 700 to 800 అనమాట. ఆ రేంజ్లో శారీసే, పెద్ద రేంజ్ కూడా కాదు. బట్ లుక్ చూడండి ఎంత బాగుంది అసలు. మంచి పట్టు శారీ టైప్ అయితే ఉన్నాయండి. శారీ ఫ్యాబ్రిక్ అయినా చూడడానికి ఆ షైనింగ్ అయినా క్వాలిటీ అయినా అద్దరిపోయింది అనమాట. ఈ శారీ కూడా బార్డర్స్ రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చిందండి. ఎంత బాగుంది చూడండి ఈ కలర్, ఆక్వా బ్లూ ఇంకా ఈ ప్యారెట్ గ్రీన్ కలర్. చాలా చాలా బాగుంది శారీ అయితే. బార్డర్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తుంది. షైనింగ్ చూసారు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్. ఇది చాలా బాగుందండి. నిజంగా మంచి కలెక్షన్ వస్తుందండి ప్రెసెంట్ మనకి మీషోలోని. మేబీ ఫెస్టివల్ అనేమో, కంటిన్యూస్ మనకి దివాళీ తర్వాత క్రిస్మస్ తర్వాత ఇప్పుడు సంక్రాంతి కదా, అందుకని కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి. కొత్త కొత్తవి అయితే వస్తున్నాయి అన్నమాట. ప్రాపర్ట్ కూడా అయిపోతున్నాయండి. కలెక్షన్ చాలా బాగుంటున్నాయి కదా, ఫస్ట్ ఆర్డర్ చూస్తే వాళ్ళే తీసుకుంటున్నారు శారీస్. అందుకని మీరు చూసిన ఆర్డర్ పెట్టేసుకోండి. శారీకి వచ్చిన పళ్ళు అండి, ఇది విత్ బ్యూటిఫుల్ టెజల్స్తో అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా శారీ బ్యూటిఫుల్ కలర్ అండి. మంచి ఆక్వా బ్లూ కలర్ మీద ఇలా సిల్వర్ జెరీ వచ్చింది. ఈ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి ఎలా ఉంది. చాలా బాగుందండి శారీ. ఈరోజు కలెక్షన్స్ అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్, చాలా చాలా బాగుందన్నమాట. టెజల్స్, పళ్ళు, ఇక్కడ శారీ మనకి కంటిన్యూస్. మేబీ శారీకి బ్లౌజ్ మనకి కటింగ్ వైపు వచ్చింది అనుకుంటాను. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్. ఎస్, కటింగ్ వైపు అయితే బ్లౌజ్ వచ్చింది. ఒక 1 మీటర్ అయితే వచ్చింది అన్నమాట బ్లౌజ్. బ్రొకెట్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఆక్వా బ్లూ మీద లాగా సిల్వర్ జెరీ దగ్గరికి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా బాగుందండి. ఈ శారీకి నేను శారీకి ఏ బ్లౌజ్ పేరప్ చేస్తే బాగుంటుందని చెప్పేస్తుంటాను. మీరు అబ్జర్వ్ చేయండి క్లిక్ చేయకుండాను. సేమ్ బ్లౌజ్ వచ్చింది కదా, ఇది మీరు స్టిచ్ చేసుకోండి. కట్చింగ్ వైపు వచ్చింది కాబట్టి వదిలేసి ఈ గ్రీన్ కలర్
ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ కలర్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. బనారసి సేమ్ బనారసి ఫ్యాబ్రిక్లోని బ్రోకెట్ టైప్ దొరుకుతుంది కదా, అలాంటితో బ్లౌజ్ తీసుకోండి. శారీ అద్దరిపోతుంది అనమాట. సేమ్ కలర్ కాకుండా మనకి ఇలా కాంట్రాస్ట్ టైప్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నా ఐడియా కొంచెం యూజ్ చేసుకోండి కావాల్సి. సూపర్గా ఉంది శారీ. కొంచెం ఇదేంటి మనకి సీ త్రూ టైప్ అయితే ఉందండి, ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, బట్ బాగానే ఉంది. చాలా లైట్ వెయిట్ శారీ అండి, సూపర్ శారీ అండి, అద్దరిపోయింది. అన్నీ సూపర్ సూపర్ అంటున్నాను ఏంటి అనుకోకండి, నిజంగా సూపర్గానే ఉన్నాయన్నమాట. మీరు తీసుకుంటే మీకే అర్థం అవుతుంది. తీసుకుని కమెంట్ చేయండి మీరు ఏం తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది. నేను చెప్పినట్టే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ పేరప్ చేసుకుంటున్నారా, లేకపోతే సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారా, చిన్న కమెంట్స్ అయితే పెట్టండి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. కిందకి వెళ్ళిపోయింది పళ్ళు, ఇలా వస్తుంది అన్నమాట. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది విత్ బ్యూటిఫుల్ టెజల్స్. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉన్నది. శారీ కూడా స్టాక్లో ఉన్నాయి, అన్ని ప్రజెంట్ అయితే స్టాక్లో ఉన్నాయండి. చూసినామంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు అవైలబుల్ అవుతుంది అనమాట, అది విషయము. చాలా బాగుందండి శారీ కూడా. మంచి పేపర్ అర్థం చేస్తుంది అక్కడి నుంచి. చాలా బాగుంది శారీ అయితే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది బాగుంది అది బాగోలేదు దాంట్లో లోపం ఉందన్నట్టు ఏమీ లేదండి. ఈరోజు ఏంటో కానీ బ్లాగ్ అన్నీ బాగుంది. ఏదైనా ఒకటి ఏదో ఒక శారీ బ్లాగ్లో నేను ఇది కొంచెం బాగాలేదు, ఇది కొంచెం బాగాలేదు, ఇది ఇలా ఉంటే బాగుంది, అలా ఉంటే బాగుంది అంటాను కదా. ఈరోజు అలాగేమీ లేదు అన్నమాట. ఇది మొత్తం టోటల్ 4 శారీసా? ఎస్, 4 శారీస్. 4 శారీస్ సూపర్ సూపర్గానే ఉన్నాయి. లాస్ట్ శారీ కూడా చూసేద్దాం. ఈ శారీ కూడా సూపర్ సూపర్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట. అంటే సాఫ్ట్ సిల్క్ టైప్ శారీ అండి. మంచి కంచి బార్డర్ వచ్చింది. కింద వైపు వచ్చినప్పటికి పెద్ద బార్డర్. స్లీవ్స్ మనకి ఎల్బో స్లీవ్ స్టిచ్ చేసుకుంటే మొత్తం స్లీవ్ కవర్ అయినట్టుగా అయితే ఉందన్నమాట. కింద బార్డర్ వచ్చినప్పటికి ఇంకా ఇది పై వైపు బార్డర్. ఇది కూడా మనకి ఒక 4 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి శారీస్. వావ్, సూపర్ కలెక్షన్ ఈరోజు శారీస్ అయితే. నాకైతే నచ్చేసాయి శారీస్, అన్నీ నచ్చేసింది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దామా. శారీకి బాడీ పార్ట్ వచ్చినప్పుడు ఇలా వచ్చిందండి డిజైన్. చాలా బాగుందండి డిజైన్ కూడా, చాలా చాలా బాగుంది. శారీకి బ్లౌజ్ వచ్చినప్పటికి ప్లెయిన్ అయితే వచ్చిందండి. ఇలా ప్లెయిన్ వచ్చింది. కొంచెం పెద్దదే వచ్చిందండి, చాలా పెద్ద వచ్చింది. మేబీ ఈ బార్డర్ వరకే అనుకుంటాను. బ్లౌజ్ ఇంతవరకు అయితే వచ్చింది. చాలా పెద్దండి, 1 మీటర్ పైనే ఉందన్నమాట బ్లౌజ్. మంచి లావెండర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. సేమ్ స్లీవ్స్కి శారీకి వచ్చిన బార్డర్ అయితే వచ్చింది అనమాట. పై వైపు కింద సేమ్ బార్డర్స్, బట్ ఇది అంత అయితే ప్లెయిన్ వచ్చింది, బ్రోకెట్ టైప్ రాలేదు. ఇక్కడ నుంచి శారీ, ఈ శారీకి పళ్ళు కొంచెం పెద్ద ఇచ్చారా, లేదు ఇంతవరకు ఇచ్చారు. ఈ శారీకి పళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు టెజల్స్ పెట్టుకుంటే బాగుంటుంది, సేమ్ కలర్ టెజల్స్ తీసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. శారీ పళ్ళు అన్నమాట. పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి శారీ ఇలా కంటిన్యూస్, మొత్తం కంటిన్యూస్ శారీ లాగా ఎండ్ పార్ట్. ఏ శారీకి ప్లెయిన్ పార్ట్ రాలేదండి. శారీస్ అన్ని సూపర్ సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుందండి, ఏది మిస్ చేసుకోకండి. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది శారీ. శారీకి ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ చాలా నీట్ వీవింగ్ ఉంది, చాలా బాగుంది. సమ్ 700-800 లోపడమాట, మా అయితే 850, అంతకంటే ఎక్కువ అయితే లేదు. చాలా చాలా బాగున్నాయి. 7కి బిలో లేదు, 850కి ఎబో లేదండి. కలెక్షన్ అయితే అలా ఉందన్నమాట. మీరు ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే సిల్వర్ కలర్ బ్లౌజ్ అంటే సిల్వర్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి మంచి ఫ్లో టైప్ శారీయే, అంటే మనకి బెనారసి కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ వచ్చింది అనమాట. ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్, మరీ ఫ్లో కాదు, ఇలా వచ్చింది. ఓకే, పర్వాలేదు. హ్యాండిల్ చేసుకున్న టైప్ అయితే ఉందండి. మన శారీ హ్యాండిల్ చేసుకోవచ్చు. మరి ఇలా స్టిఫ్గా అట్టముక్కలా అయితే ఉండిపోవట్లేదు, బాగానే ఉందన్నమాట. ఈజీగానే ప్లీట్స్ వేసుకోవచ్చు, ఆ టైపే ఉంది. ఆ 3 శారీస్లోని ఫస్ట్ చూపించాను కదా మీకు మెజెంటా కలర్ శారీ, అదైతే అద్దరిపోయిందండి. శారీ ఫ్యాబ్రిక్ విషయానికి అయితే అది అద్దరిపోయింది అనమాట. ఇది కూడా బాగుంది, సూపర్ సూపర్గా ఉంది. మీకు ఏ శారీ కావాలన్నా కళ్ళు మూసుకొని తీసుకోండి. చాలా చాలా బాగుంది. కలెక్షన్ అయితే అద్దరిపోయిన శారీ కలెక్షన్. ఆ 3 అయితే చాలా యూనిక్గా ఉందండి. ఇది మనకి కొంచెం ఎప్పుడు చూసిన శారీ లాగే ఉన్నది. ఆ 3 అయితే చాలా కొత్త కలెక్షన్ అనమాట, చాలా బాగుంది. ఇంకా బ్లౌజెస్ చూసేద్దాం ఇప్పుడు. యాక్చువల్గా ఈ బ్లౌజెస్ ఏంటంటే ఇంకొన్ని శారీస్ పెట్టాను, అవి రాకుండా ముందు ఈ శారీస్ ఈ బ్లౌజెస్ అయితే వచ్చేసింది. అవి వచ్చిన వరకు వెయిట్ చేశాను అనుకోండి, కొంచెం లేట్ అయిపోద్ది అనమాట. మీకు ఎవరికైనా కావాల్సితే తెప్పించుకోవడానికి లేట్ అయిపోద్ది కదా, మనకి పంటకు దగ్గరికి వచ్చింది కదా. సో అందుకని ఇంకా లేట్ చేయకుండా ముందు బ్లౌజెస్ షేర్ చేసేద్దాం. శారీస్ వచ్చాక శారీ షేర్ చేసుకోవచ్చు, లేక ఐడియా ఉంటుంది కదా మనకి, అలా అని తెప్పించుకున్నాం అన్నమాట. ఇంకొక విషయం కూడా చెప్తాను ఉండండి.
ఫస్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికి ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. మీరు బ్లాక్ ఒక బ్లౌజ్ ఉంచుకుంటే ఏ శారీ కైనా మీరు పేరప్ చేసుకోవచ్చు. అయితే ఇందులో నాకు బాగా నచ్చింది నెక్ మాట. నెక్ ప్యాటర్న్ అదిరిపోయిందండి. క్రాప్ టాప్‌లా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్లౌజ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట. మంచి బ్లాక్ కలర్. ఎంత బాగుంది చూడండి. నెక్ డిజైన్ చాలా బాగుంది కదా! అదిరిపోయింది కదా! మనకి చూడీదార్ ఎలాగొస్తదో అలాగొచ్చిందనమాట. బ్యాక్ ఓపెన్ వచ్చిందండి. స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్. స్లీవ్స్ కూడా ఇలా వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్. బ్లౌజ్ అంతా అలా చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. మెయిన్ ఇది నెక్ అండి చాలా బాగుంది. బ్యాక్ నెక్ అయితే ఇంకా అదిరిపోతుంది. సూపర్గా ఉంది. మా అమ్మాయి ట్రైల్ వేసిందనమాట. ట్రైల్ వేసి తన కోసం తెప్పించాను, నా గురించి కాదు. చెప్పాను కదా ఇంకో పర్పస్ ఉందని, తన గురించి తెప్పించామన్నమాట. అందుకే హుక్స్ అయితే ఇలా ఇచ్చారు. 3 హుక్స్ ఇచ్చారు, చూపించేస్తాను. 3 హుక్స్ ఇచ్చారన్నమాట. అసలు ట్రైల్ వేసింది కాకపోతే స్టిచ్ వస్తుంది, మనకి స్టిచ్తో వస్తుంది. స్టిచ్ తీసేసి దాన్ని ట్రైల్ వేసింది మేడం. ఇలా ఉంది బ్యాక్ నెక్ ఇది. ఇంకా ఇలాగా డోరీ కూడా వచ్చింది. దానికి టెజల్స్ కూడా టెజల్ టైప్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే అద్దరిపోయింది. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మనకి ఇది సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. ఇలాగ వచ్చింది. రా సిల్క్లోనే క్వాలిటీ చాలా బాగుంది. లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి. పాలిస్టర్ లైనింగ్ కూడా కాదు, కాటన్ లైనింగ్ వచ్చింది. లైనింగ్ కూడా మనకి కాటన్ లైనింగ్ వచ్చింది. అడ్జస్ట్మెంట్కి అయితే ఉందండి, పర్వాలేదు. ఎంత ఉందన్నమాట. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం టైట్ లూజ్, టైట్ అంటే ఓకే, లూజ్ చేసుకోవాలన్నా ఇంత అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. లూజ్ చేసుకోవచ్చు. ఇది నేను మా పాపకి తెప్పించాను, 30 సైజ్లో తెప్పించాను. ఇందులో 42 వరకు ఉందనుకుంటాను సైజ్ అండి. అండర్ ఆర్మ్స్ ధర అయితే తక్కువ ఉందండి అడ్జస్ట్మెంట్కి. నడుము ధర అయితే ఎక్కువ ఉంది. స్లీవ్స్ కూడా చాలా తక్కువ ఉంది. సో మీ ఎగ్జాక్ట్ సైజే తెప్పించుకోండి, ఎందుకంటే అండర్ ఆర్మ్స్ దగ్గర అయితే చాలా తక్కువ ఉంది. మీరు విప్పుకోవాలన్నా లేదన్నమాట, అసలు ఇంతే ఉంది. చాలా బాగుందండి కలెక్షన్, చాలా చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ కప్స్ వచ్చేయండి. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఇది ప్రిన్స్ కటింగ్ అన్నమాట. ప్రిన్స్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ వచ్చింది. డాట్ వచ్చింది అంతే, డాట్ వచ్చింది. ప్రిన్స్ కటింగ్ అయితే కాదు. ఈ బ్లౌజ్ నేను ఒక లెహెంగా తీసుకున్నాను మా అమ్మాయికి, దాని గురించి మాట చూపించేస్తాను. లెహెంగా కూడాను అదే మాట పర్పస్. ఇది లెహెంగా, ఇది తెప్పించుకున్నాం అట్లాగా. మనకి కొంచెం కలంకారీ టైప్ అయితే వచ్చిందండి. లెహెంగా ఇలా వచ్చింది. బ్లాక్ లెహెంగా కదా, దీనికి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలంకారీ టైప్ ఇచ్చారన్నమాట. మనకి క్రాప్ టాప్లో స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పండగ దగ్గర పడుతుంది కదా, నాకు కొంచెం ఇంట్లో పనులు కూడా ఉన్నాయి, శుభ్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనే స్టిచ్ చేయాలి. ఇంకెందుకు లేని రెడీమేడ్ బ్లౌజ్ ట్రై చేద్దాం, లేకపోతే ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి ట్రై చేద్దాం, కుట్టమని చెప్దాంలే అనుకున్నా. బట్ దొరికింది, మంచి బ్లౌజ్ దొరికింది. దాన్ని వేసుకున్నమాట, చాలా బాగుంది. లెహెంగా అయితే ఇలా ఓపెన్ వచ్చింది అనమాట. జస్ట్ ఇలా చుట్టుకుంది. చాలా బాగుందండి ఈ లెహెంగాకి. ఆ బ్లౌజ్ మాట ఆరెంజ్ కలర్ దుపట్టా అయితే వచ్చిందన్నమాట దీనికి. ఇలాంటి సేమ్ మీషోలో దొరికితే నేను లింక్స్ పెడతాను, మీకు ఎవరికైనా కావాల్సితే తీసుకోండి. ఉన్నాయి, మీషోలో కూడా ఉంది. ఇది బయట 700 ఎంత పడిందండి, బయట షాప్లో తీసుకున్నమాట. మేబీ మీషోలో కూడా అంతే ప్రైస్ అవైలబుల్గా ఉంటుంది. చాలా బాగుందండి, మంచి గేర్ అయితే వచ్చింది. సో ఇదనమాట పర్పస్. నా గురించి కాదు, పాప గురించి తెప్పించాను. క్రాప్ టాప్ లాగా వచ్చిందన్నమాట. ఇంకా కొంచెం పొడవైతే బాగున్ను, లెంత్ కొంచెం పొడవైతే బాగుందన్నమాట. క్రాప్ టాప్ లాగా వస్తుంది అనుకోండి, నేను పిక్లో చూసి అలాగ అనుకున్నాను. ఇంకా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఎగ్జాక్ట్ మనకి లెహంగా బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు వచ్చింది. ఇంత గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. కొంచెం లెహంగా పైకి ఎత్తి పెట్టుకోవాలి, అలాగ ఉందన్నమాట. చాలా నెక్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది కదా. నేను లింక్స్ పెడతాను వీటికి కూడా. ఇందులో చాలా కలర్ చాయిస్ ఉందండి. బ్లాక్ అంటే దాన్ని ఎప్పుడైనా శారీ కట్టుకోవాలన్నా ఇవి బాగానే ఉంటాయి కదా. పిల్లలకి ఈ మోడల్ బ్లౌజెస్ బాగుంటాయి. మనం వేసుకున్న బ్లౌజెస్ డాట్స్ ఉంటాయి కదా, కొంచెం ఆడ్గా ఉంటుంది, చిన్నపిల్లలకి బాగోట్లేదు. సో అదనమాట ఈ లెహంగాకి తీసుకున్నాను. ఇది మాట పర్పస్. నెక్స్ట్ బ్లౌజ్ అండి, సూపర్గా ఉందండి. అసలు ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్కి ఎలాగొచ్చిందో అనుకున్నాను నేను. ఎంత బాగుందంటే మంచి ఇలాగా బుట్ట చేతులు వచ్చింది, బుట్ట స్లీవ్స్ వచ్చింది, ఇంత పెద్ద వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఈ కలర్ కూడాను మనకి సెట్ అవుతుందా లేదా మా లెహంగాకి, అది కూడా సేమ్ లెహంగాకి మాట. ఇది కూడా లెహంగాకే తీసుకున్నాను. సెట్ అవుతుందా లేదా అనుకుంటే ఎగ్జాక్ట్ సెట్ అవుతుందండి. చాలా చాలా బాగుందన్నమాట. ఇలా బుట్టా చేతులు అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ ఓపెన్ వచ్చిందండి. ఇది ఇంకా కొంచెం బాగుందండి. కొంచెం ఇది వెడల్పుగా వచ్చిందన్నమాట ఇలాగా. అది మరి చిన్నగా వచ్చింది. పిల్లలకైతే ఓకే, కానీ మనకి కొంచెం వేసుకోవాలంటే బీప్ అంతా ఎక్స్పోజ్ అయినట్టుగా ఉంటుంది. చిన్న పంచెస్ ఏముంటుందంటే సేమ్ కలర్ నెట్ తీసుకుని మనం కవర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటే పెద్దవాళ్ళు. నా ఒపీనియన్ అండి, అందరికి అలా ఉంటుంది కదా, ఎవరి చాయిస్ అది. ఇదనమాట.
ఇలా మంచి గోటి పట్టి ఇచ్చారు నెక్కి. నెక్ కూడా రౌండ్ నెక్ కాదండి మనకి. 20 పైసా నెక్ ఉంటది కదా! ఆ టైప్ నెక్ అయితే వచ్చింది. చాలా చాలా బావుందండి. బ్లౌజ్ అయితే అదిరిపోయింది. బ్యాక్ కూడా మనకి బ్యాక్ నెక్ యూ షేప్ నెక్. యూ అనుకుంటా. పాట్ డిజైన్ వచ్చిందండి. బ్యాక్ వచ్చినప్పటికి పాట్ డిజైన్ వచ్చింది. ఇలా పాట్ టైప్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది అక్కడ కలర్ చాయిస్ ఉంది. మేము మా దగ్గర ఉన్న లెహెంగాకి మ్యాచింగ్ తీసుకున్నమాట. లెహంగా కూడా చూపించేస్తాను. లెహెంగాస్ అని బయట కొనేసానమాట. వాటికి ఫ్యాబ్రిక్ ఇచ్చారు స్టిచ్ చేసుకోమని నాకు అంత ఓపిక లేదు ప్రెసెంట్ అని ఇలా రెడీమేడ్ తీసుకున్నానండి. ఇది మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి ఇలాగా. చాలా బాగుంది లెహెంగా కూడాను. ఇలా మస్టర్డ్ ఎల్లో వచ్చి ఈ కలర్ మనకి ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సో అది తెప్పించుకున్నాం. కొంచెం డార్క్ అయింది బట్ బాగానే ఉందన్నమాట. ఇది కూడా సెమీ స్టిచ్డ్. సేమ్ మీషోలో మనకి అవైలబుల్ అయితే కొంచెం దగ్గర దగ్గరైనా మీతో షేర్ చేసుకుంటాను లింక్స్. ఇలా వచ్చిందన్నమాట కింద వైపు అయితే. మీరు కాకినాడ వాళ్ళైతే జేసీ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఇవన్నీ. ఒకసారి విజిట్ అయ్యి చూడండి. ఇలా వచ్చింది. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అనుకుని పేరప్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇది కొంచెం డార్క్, ఇది కొంచెం లైట్, బట్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దుపట్టా కూడా మనకి సేమ్ ఇదే కలర్ వచ్చిందండి. ఇలా గోల్డెన్ జెరీ వచ్చింది కదా, బాగానే ఉంటుంది అనుకున్నాను. పాప ఇదైతే ఇంకా వేసుకోలేదు. అది వేసేసుకుంది కానీ ఇది వేసుకోలేదు ఇంకాను. తనకి వేయించి ఒక పిక్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. చాలా బాగుందండి. మా ఊర్లో జేజీ షాపింగ్ మాల్లో తీసుకుందాం అన్నమాట. చెప్తున్నాను కదా, మీరు కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూవర్స్లోని చూసుకుని తీసుకోండి. చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్ ఉంది. నాకు ఇది నచ్చింది కానీ ఇందులో చాలా కలర్స్ ఉందండి. ఈ లెహంగా కూడా మస్టర్డ్ ఎల్లోమే చిన్న బుట్టి వచ్చిందండి. ఇలాగ వచ్చింది. చాలా బాగుందండి. మంచి గేర్ వచ్చింది. దుపట్టా ఏమో సేమ్ ఈ బార్డర్ కలర్లో దుపట్టా వచ్చింది అన్నమాట. చాలా బాగుంది. ఇదనమాట పర్పస్ బ్లౌజెస్ ఎందుకు తీసుకున్నానని. బట్ ఈ బ్లౌజెస్ నేను కమ్మింగ్ శారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశమే తీసుకున్నాను. ఆ శారీ నేను కమ్మింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు మళ్ళీ బ్లౌజెస్ షేర్ చేస్తాను అనమాట. అది ట్యూన్ విత్ ద ఛానల్. మొత్తం మీద అయితే వీడియో నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చేయండి. టోటల్ 4 శారీస్తో పాటు వాటికి మ్యాచింగ్ కాదు, నేను కొంచెం ఇంకో వేరే పర్పస్గా తెచ్చుకున్న బ్లౌజెస్. అలాగే కమ్మింగ్ వీడియోలో శారీస్ గురించి అండి. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆ శారీస్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాను. అవి ఫస్ట్ ఆర్డర్ పెట్టాను, ఈ తర్వాత ఆర్డర్ పెట్టాను. అవి లేట్ అయిపోయింది, ఇవి ముందు వచ్చింది అనమాట. అలాగైతే మనకి బాగుంది, సరిపోదు. ఏ శారీకి ఏ బ్లౌజ్ అన్నది ఎగ్జాక్ట్గా మనకి బ్లాగ్ అయిపోతుంది. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉన్నాను. బట్ లేట్ అయితే అవ్వదండి. అవి వచ్చిన వెంటనే ఆ శారీస్తో పాటు ఈ బ్లౌజెస్ మళ్ళీ మీకు దగ్గర ఎండు పెట్టి చూపిస్తాను. మ్యాచ్ అవుతుందో లేదో అన్నది మీకు నచ్చితే మీరు అప్పుడు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఏం నచ్చితే ఆర్డర్ పెట్టుకొని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. బ్లాగ్ అయితే ఇది జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.